నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఖండిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలోనే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సైతం కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్పు ఉండబోతా ఉంది అంటూ ఒక పక్కన డేట్ అలాగే డీల్ సైతం కూడా కుదిరిందంటూ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? బీజేపీ పార్టీ చేసినటువంటి ఆరోపణలో నిజం ఎంత అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు పాకిస్తాన్నైనా నమ్మి అప్పులిస్తా ఉన్నారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు అప్పు ఇచ్చేటువంటి వాళ్ళే లేరు అంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనటువంటి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగల దయాకర్ అన్న, నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా ఈటల రాజేందర్ గారి యొక్క వ్యాఖ్యలను తర్వాత డిస్కషన్ చేసుకుందాం, కానీ ముందుగా కాసేపటి క్రితమే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి యొక్క మార్పు ఉండబోతా ఉన్నది, ముఖ్యమంత్రిని మార్చబోతా ఉన్నారు, అది డేట్ కూడా జూన్ 2వ తారీఖు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయబోతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి ఏమైనా కనబడతా ఉందా? ఇవాళ ఎన్వీఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అది పెద్ద మిలీనియన్ జోక్. అది అలాంటి పరిస్థితి ఉండదు. అసలు బీజేపీ నాయకులకు తలతోక లేకుండా మతి స్థిమితం పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి తెలంగాణలో మొఖాలు అడ్డుపెట్టి పైకి కాళ్ళు కింద తలకాయ పెట్టినా కూడా ఇక్కడ అధికారం రాదు. తెలంగాణ రాష్ట్రం అనేది బీజేపీ నాయకులకు లైఫ్ లాంగ్ అందం ద్రాక్షగానే ఉండబోతా ఉంది. మతి స్థిమితం లేని వాక్యాలు, పేపర్ కోసం టీవీ కోసం వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసత్యాలు అబద్ధాలు మాట్లాడి గతంలోనే దీపాదాస్ మున్షి గారి పైన బెంజికారి ఇష్యూ అనేది తీసుకొస్తే కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పినది ఇంకా మర్చిపోలేదేమో. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలు మానుకోవాలి. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు అధోగతి పాలై అప్పుల పాలై అవినీతి ఊబిలో కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం సంక్షేమ పథకాలు సక్రమంగా నిత్యం మనం ఎట్లా ఇవ్వాలి, ఇంకా మరికొన్ని ఎట్లా చేయాలి, అభివృద్ధి ఎట్లా చేయాలి, ఈ కరెంటు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ విషయంలో ప్రధానమైన దృష్టి పెట్టి ఒకవైపు మొత్తం కూడా ప్రపంచాల పర్యటనలు చేసి ముఖ్యమంత్రి గారు దోసిడి పట్టుకొని తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, రైతన్నకు రుణమాఫీ చేసినాం, ఇవాళ ఇట్లా అనేది మహిళలకు, రైతన్నలకు, నిరుద్యోగులు ఇట్లా సంక్షేమం కోసం ఆలోచిస్తుంది తప్ప ఈ మధ్యలో పానకాయ పొడగంలాగా వీళ్ళందరూ కూడా బీజేపీ నాయకులు వీళ్ళ మాటలు వింటుంటే మనకే ఏమంటారుగా చీమలు జర్రిగలు పడతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ తీరు మార్చుకోవాలని కోరుతా ఉన్నాను. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు సైతం కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది అని. ఒక పక్కన బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు సైతం కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాను. సో ఒక పక్కన నిప్పు లేనిదే పగరాదు అన్నటువంటి ఒక సామెతను గుర్తు చేసేటువంటి విధంగా ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినపడతా ఉన్నాయి. సో ఒక పక్కన చూసినట్టయితే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉండొచ్చేమో, మేబీ ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చేమో. సరే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారు లేదా దాని తర్వాత విషయం, కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఇంకొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించబోవచ్చు అన్నటువంటి వార్తలు కూడా వస్తాయి. అసలు ఆ ప్రస్తావనకు కానీ ఆ చర్చకు కానీ ఇక్కడ తావులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు, ఇదే క్యాబినెట్ ఉంటుంది, ఇంకా ఈ క్యాబినెట్ తోనే ఎన్నికలు కూడా పోతుంది తప్ప ఆ చర్చకు అవకాశం లేదు. అసలు చర్చకే లేనప్పుడు ఇలాంటి అసలు చర్చకే మనం తావివద్దు. ఇలాంటి చర్చలకు అసలు అవకాశమే లేదు. వాళ్ళకు ఒక పని లేకుండా ఇవాళ ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి ఇవాళ గుడ్డిగా పేపర్ కోసం టీవీ కోసం వాళ్ళు ఏదో మాట్లాడి తెలంగాణ ప్రజల పట్ల ఒకసారి మేమేదో టీవీల ముందు పేపర్ల ముందు కనపడడానికి సంచలనమైన ఆరోపణలు అంటూ వాళ్ళు ఏదో పిచ్చెక్కినట్లాగా వివరిస్తా ఉన్నారు. వీళ్ళు పిచ్చోళ్ళలాగానే చూడాలి తప్ప దాన్ని మేము చర్చ కూడా తీసుకురావాలి. ఎందుకు ఎన్వీఎస్ ఆ ప్రభాకర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు నిజమయ్యేలాగానే మన దీపాదాస్ మున్షిని ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది. దీపాదాస్ మున్షి ఆయన వ్యాఖ్యలు నిజమే కావచ్చు అని చెప్పేసి ఏమైనా అధిష్టానం ఏమైనా భావించింది. ఏఐసిసి సంవత్సరానికి 2 ఏళ్లకు ఒకసారి నాయకత్వం మార్పు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ. ఆమెకు కూడా మిగతా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఏదో ఇక్కడ నాయకత్వం మార్పు జరిగింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాలు, నాయకత్వ విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి సమస్య నిర్ణయాలు ఎన్వీఎస్ ప్రభాకర్ చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్విఎస్ ప్రభాకర్కు తలా తోక ఏమీ తెలియదు. అతను ఒక మైండ్ మెచ్యూర్ లాగా మాట్లాడాడు తప్ప దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చాలా బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకున్నారు. పార్టీ పట్ల ప్రజలు ఇవాళ అన్ని వర్గాలు ఇవాళ ఆదరాభిమానాలు ఉన్నాయి. రోజు రోజుకు ఇంకా ఆదరణ పెరుగుతూ ఉంది. ఒకవైపు కులగణన జరిగింది, రుణమాఫీ జరిగింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి, మహిళలకు సంక్షేమ పథకాలు మనం అమలు చేస్తా ఉన్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయడానికి ఒక ప్రభుత్వం ఒకవైపు ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 16-15 నెలల నుంచి ఎక్కడ సంక్షేమం కుట్టబడిందో, ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగగలిగాయా, నిరంతరం ఇవాళ తెలంగాణ అప్పుల విబిలో కొట్టుకపోయినా, పైసలు పుట్టకపోయినా ఒక రెవెన్యూని జనరేట్ చేస్తూ ఇవాళ విదేశాల్లో ఒకవైపు ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తూనే ఇవాళ క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు తీసుకొచ్చి ఇవాళ ఎక్కడా కూడా ఆగకుండా 24 గంటలు ఒక యంత్రంలాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు విమర్శల్ని, బీజేపీ బీఆర్ఎస్ విమర్శల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీగా ఉంది. ముఖ్యమంత్రి గారు 24 గంటలు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు, మంత్రులు ప్రజాక్షేత్రంలో ఉంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల వ్యతిరేకత తప్ప, వాళ్ళకు వ్యతిరేకత ఉంది తప్ప ప్రజలకు ఎక్కడ వ్యతిరేకత లేదు. క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రభుత్వం పట్ల కూడా ఆదరాభిమానాలు ఉన్నాయి. కొంత మనం ఇచ్చినటువంటి కొన్ని అంశాల పట్ల కొంత వెసులుబాటు కాకపోవడం వల్ల కొంత జాప్యం జరగవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ హామీలు కానీ ఇక్కడ కూడా రాజీ పడదు. మనం ఆ మేనిఫెస్టోలో లేని హామీల్ని కూడా మనం రోజు రోజుకు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా బట్టలు చింపుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరే గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ను పట్టుకొని అన్నటువంటి మాటలు ఉన్నాయి, ఆయన ముక్కు పైన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, చీరుతా నరుకుతా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, పేగులు తెంపుతాం అని చెప్పేసి మాట్లాడినటువంటి, పేగులు మెడలకు వేసుకుంటామని చెప్పేసి మాట్లాడినటువంటి ఆ మాటలు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనేమో సమర్థించినటువంటి మీరు ఇలా కేవలం 2 మాటలు అంటే ఈటెల రాజేందర్ దానిపైన ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? కేసీఆర్ గారు వ్యవహారశీలి, ఆయన ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు కళ్ళకు నెత్తెక్కి ఇవాళ మొత్తం అన్ని వర్గాల మీద, నిరుద్యోగుల మీద, రైతుల పట్ల పాశవికంగా దాడులు చేస్తూ తెలంగాణని మొత్తం కూడా అవినీతిమయం చేసి ప్రశ్నిస్తే కేసు, ధర్నా చేస్తే కేసు, పోరాటాలని లేకపోతే హక్కుల్ని మొత్తం కూడా ప్రజల గొంతుల మీద ఇవాళ ఆనాడు ఉన్నటువంటి లాఠీ చార్జ్ చేసి మొత్తం కూడా తెలంగాణ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఒక అధ్యక్షుడిగా, ఒక ఎంపీగా ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి అట్లా మాట్లాడినాం కాబట్టి తెలంగాణ ప్రజలకు మనం ధైర్యం ఇవ్వగలిగినాం, విశ్వాసం ఇవ్వగలిగినాం. ఇవాళ ఈటెల రాజేందర్ గారు చేసిన వాక్యాల్లో అంత ఆయన కడుపు నొప్పి ఏమొచ్చిందండి, అంత బాధ ఏమొచ్చింది? ఇవాళ 24 గంటలు మంత్రుల్ని, ముఖ్యమంత్రులు, ప్రజలు రోజు 24 గంటలు ప్రజలు కలుస్తూనే ఉన్నారు. ఆనాడు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ పైన ఆ రోజు ఆ వాక్యాలు కడుపు మండి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రజల తరపున, తెలంగాణ మొత్తం కూడా ప్రజల తరపున ఇవాళ ప్రజలకు మనం బాధ్యులుగా ఉన్నాం కాబట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు తీసుకొని ఆ రోజు కడుపు మంటతోనే, ఆవేదనతోనే మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ ఈటెల రాజేందర్కి వచ్చినటువంటి ఆవేదన తీసుకొచ్చినటువంటి పేదవాళ్ళకి సంబంధించిన జీవితాలు రోడ్ల పడుతున్నాయి అన్నటువంటి ఆవేదనతో పేద ప్రజల ఇండ్లు ఎక్కడ కూల్చలేదు, పేద ప్రజలు ఉన్నటువంటి ఎక్కడ కూడా బతుకులు ఆగం కాలేదు. ఈటెల రాజేందర్కి వచ్చినటువంటి ఆగం ఏంటంటే రియల్ ఎస్టేట్ గుత్తేదారులకు అమ్ముడు పోయి గుత్తేదారులకు ఏజెంట్గా తయారైపోయి ఆ కొంతమంది పిడికెడు మంది బిల్డర్ల మోచేతి నీరు తాగడానికి ఈ పదే హైడ్రా మీద అన్నాడు. ఈటెల రాజేందర్ గారికి హైడ్రా తప్ప తెలంగాణలో ఏ సమస్య లేదా? ఆయన నియోజకవర్గంలో హైడ్రా సమస్యలే ఉన్నాయా? ఇంకో సమస్యలు లేవా? మూసీ దగ్గర పోతాడు, మూసీ బాధితులతో ధర్నా చేస్తావు. ఆయన ఇల్లేమో 5 ఎకరాలలో ఉంటుంది, ఇక్కడికి వచ్చేమో మురికి బాధితుల మీద మాట్లాడతాడు. మేము మూసీ బాధితులకు మురికి పోవాలనే కదా. మూసీ ప్రజలు కూడా మంచి హాయిగా రోగాలు లేకుండా, బాధలు లేకుండా, వర్షాలు వస్తే ముంపుకు లేకుండా వాళ్ళకు ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన. దాని గురించి చేస్తూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ బిల్డర్లు మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడతావా? ఒక బాధ్యత గల ఎంపీగా ఉండి, ఒక నాయకుడిగా ఉండి, మాజీ మంత్రిగా ఉండి ఈ మాటలు మాట్లాడతావు? ఆయనకు వచ్చిన బాధ ఏమొచ్చింది, కట్టునొప్పి ఏమొచ్చింది? ఈ మాటలు మాట్లాడవద్దుగా నేను అనేది. ఆయనకు వచ్చిన బాధ 24 గంటలు తెలంగాణలో మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా, ప్రజల కోసం పనిచేస్తున్నారు కదా.
సో జగ్గారెడ్డి గారు కూడా కొంత కాంట్రవర్సీ కామెంట్లు ఆయన పైన కూడా చేయడం జరిగింది. బరాబర్ మాట్లాడతారండి, ఎందుకు మాట్లాడరు? సో అట్లా జగ్గారెడ్డి గారికి బాధ్యత ఉంది ప్రభుత్వం పైన అన్నప్పుడు. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన, ఒక మాజీ శాసనసభ్యుడిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వాన్ని అన్నప్పుడు ఆయన కూడా మాట్లాడతారు. ఆయన పొలైట్ గా మాట్లాడవచ్చు కదా. అవును, పొలైట్. ఆయన పొలైట్. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బాధ్యతగా ఉన్నటువంటి ఆయనే పొలైట్ గా మాట్లాడినప్పుడు, కొడక గిడక అని మాట్లాడినప్పుడు, ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడినప్పుడు జగ్గారెడ్డి గారు కూడా అదే తీరులో జవాబు ఇచ్చారు కదా. కాబట్టి మాటకు మాట ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో విషయం తెలుసు. ఏనాడు కేసీఆర్ అవినీతి పైన కానీ, కాళేశ్వరం అవినీతి కానీ ఈటల రాజేందర్ గారు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టాలి? 16 నెలలు 17 నెలలు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు ఈటల రాజేందర్ గారు పదే పదే విషయం కక్కుతా ఉన్నారు? ఎందుకు కొంతమంది గుత్తేదారులకు అమ్ముడు పోయి మాట్లాడుతూ ఉన్నారు? బిల్డర్ల మాటలు, గుత్తేదారుల మాటలు, భూ కబ్జాదారుల మాటలు విని హైడ్రా గురించి మాట్లాడుతారు. ఇలా హైడ్రా గురించి నగరవాసులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు బ్యానర్లు కట్టుకొని జై హైడ్రా, జై హైడ్రా, జై ముఖ్యమంత్రి గారు, జై రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ ఉంటారు? అదే హైడ్రా గురించి కూడా పబ్లిక్ నేను అంటున్నా, అది కూడా వాళ్ళకి ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్ లో నగరంలో వాకింగ్ చేసుకోవడానికి గతంలో చెరువులు, కుంటలు కబ్జా అయిపోయి మొత్తం కూడా కారిడార్లు, రోడ్లు కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సడ్డకుడే మల్లారెడ్డి గారు ఏదైతే దివ్యానగర్లో ప్రభుత్వానికి అడ్డగా ఉన్నటువంటి గోడను కూల్చేసినందుకే ఆయన కట్టునొప్పి. కాబట్టి కొంతమంది బిల్డర్ల ఏజెంట్గా ఈటల రాజేందర్ తయారయ్యాడు. ఆ ఈటల రాజేందర్ బిల్డర్లకు ఒత్తాసుగా పలుకుతున్నాడు కాబట్టి ఈటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణలో, హైదరాబాద్లో 1 కోటి మంది, 2 కోట్ల మంది ప్రజలు హైడ్రాను స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ అనుమతులతోని వ్యాపారాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, బడా వ్యాపారులు కావచ్చు, ఇలా హైడ్రా లాంటి దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కొంతమంది హైదరాబాదులో కొంతమంది ప్రభుత్వ భూముల్ని ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా తయారవుతున్నటువంటి కొంతమంది అవినీతి బిల్డర్లు, కొంతమంది రియల్ ఎస్టేట్ వేసుకొని ముసుగు వేసుకున్నటువంటి దళారులు ఈ హైడ్రా పైన విమర్శలు చేపిస్తారు. ఈటల రాజేందర్ లాంటి వాళ్లకు లెటర్లు ఇచ్చి, నోట్లు ఇచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉంది. ప్రకృతి పట్ల, ప్రజల పట్ల, తెలంగాణ చెరువుల పట్ల, లేకుల పట్ల, కుంటల పట్ల ఒక పూర్తి విశ్వాసంతో తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల అంశం కావచ్చు, తెలంగాణ సకల జనుల, తెలంగాణ వనరుల పట్ల ఒక పూర్తి విశ్వాసం పరిపక్కన ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని ఆలోచన చేసిపోతుంది. ఈటల రాజేందర్ గారికి అది లేకనే ఇలా ఆగమైపోయి ఆగమాగం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే. సో ఒక పక్కన ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా దివాలా తీసింది, అప్పులు ఇచ్చేటోడు ఎవరు లేడు, మమ్మల్ని ఎవరు కూడా నమ్మట్లేదు, ఢిల్లీకి పోతే మమ్మల్ని చెప్పుల దొంగల లెక్క చూస్తా ఉన్నారు అనేది మీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. సో అదే సంబంధించిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు, పాకిస్తాన్కైనా అప్పు పుడుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు దొరకట్లేదు, రేవంత్ రెడ్డికి అప్పియాలంటే భయపడతా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. సో ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది? రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏముంటుందండి, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే మాట్లాడుతారు. ఆయన రాష్ట్ర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రజలకు చెప్పాలనే విషయంతో మాట్లాడండి తప్ప దాన్ని వీళ్ళు వక్రీకరించి ఇంకో రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి టీఏలు కావచ్చు, ఇంకొన్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి పింఛన్ కావచ్చు, ఇంకొక బెనిఫిట్స్ కావచ్చు, ఆ విషయంలో వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి వస్తాయి, అది వేరే విషయం. కానీ కొంతమంది కావాలనుకుని ముఖ్యమంత్రి వ్యాఖ్యల పైన మాట్లాడుతాం. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాత్రమే ప్రజలకు చెప్పగలిగిండు. మీరు పనిచేయండి, ఉద్యోగస్తులు వేరు కాదు, ప్రభుత్వంలో ఒక భాగం, ప్రభుత్వం ఉద్యోగస్తులు అందరం కలిసి మనం ప్రజల కోసం పనిచేద్దాం రండి. మీరు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం రోజు రోజుకు ఆర్థిక పరిస్థితిని ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్పగలిగాడు. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ విధమైనటువంటి రాష్ట్ర ఆర్థిక రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి? పెట్టుబడులు ఎందుకు రావట్లేవండి? వాళ్ళ దావోస్ కానీ, జపాన్ కానీ ఎన్ని లక్షల 4 లక్షల కోట్ల ఉన్నటువంటి పెట్టుబడులు తెలంగాణకు రాబోతా ఉన్నాయి. ఎందుకట్లా మీరు అంటూ ఉన్నారు? దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. మీరు ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఎలా దానికి జవాబు హరీష్ రావే చెప్పాలి. ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక అవినీతికి, తెలంగాణ అధోగతికి ఎవరు కారణం? హరీష్ రావు కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? మేడిగడ్డ కుంగుబాటు కాదా? లేకపోతే వాళ్ళ మామ కేసీఆర్ కాదా? వీళ్ళు నిర్వాహకం వల్లనే కదా తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు, అవినీతి ప్రాజెక్టులు, ఇవాళ అనేక ఉన్నటువంటి రోడ్లకు లేకపోతే ఇంకో దానికి వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలలో అన్ని కూడా
అవినీతి కోతలే ఉన్నాయి కదా, వాళ్ళు చేపట్టే కదా తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ నాయకుల నిర్వాహకంతోనే కదా తెలంగాణ అధోగతి పాలైంది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనం తెలంగాణ ఏర్పాటప్పుడు మిగులు బడ్జెట్తోని బంగారు తెలంగాణను భవిష్యత్ తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడితే మొత్తం కూడా ఎడారిని చేశారు. తలా తోక లేకుండా వాళ్ళు చెప్పిందే వేదంలాగా మొత్తం కూడా మనం దయాలపాల్లాగా తెలంగాణ తయారైంది. కాబట్టి ఈ తెలంగాణను మనం పునర్నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో మనం నిరుద్యోగ యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని వర్గాలకు పెద్దపీట వేసే విధంగా, ఎస్సీలు ఎస్టీ సామాజిక న్యాయం వేసే విధంగా ఇవాళ దేశంలో ఎక్కడైనా ఉందండి కులగణనను మనం 75 ఏళ్ల తర్వాత హక్కుల కోసం ఆకాంక్ష కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితిలో ఇవాళ దేశానికే కులమానంగా తయారైంది. ఇవాళ మనల్ని తెలంగాణ రాష్ట్రాన్ని చూసే కదా ఇవాళ కులగణన జనగణన అనేది కేంద్రం దిగొచ్చింది. కాబట్టి ఇవన్నీ మాట్లాడరు వీళ్ళు. ఈటల రాజేందర్ గారికి మాట్లాడితే సంచలనాలు కావాలి, ఈటల రాజేందర్ లైవ్ లో ఉండాలి, ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి రావాలి, రాకపోతే కడుపుమంట. ఆయన పార్టీలో చూసుకోకుండా ప్రభుత్వం పైన ఎందుకు అవాకులు చివాకులు నాకు అర్థం కాకూడదు. సో 20% కమిషన్ తీసుకుంటూ ఉన్నాడు ముఖ్యమంత్రి అంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలని వెనకేసుకున్నాడు రేవంత్ రెడ్డి అన్నటువంటి ఉద్దేశంతో ఆమె మాట్లాడినప్పుడు కవితకు నిజంగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కవిత. జైలుకి ఎందుకు పోయిందో కవిత చెప్పాలి, జైలు ఎన్ని రోజులు ఉందో కవిత చెప్పాలి, దేనికోసం పోయింది, దేశ స్వాతంత్రం కోసం పోలే, లేకపోతే తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోలే, సామాజిక న్యాయం కోసం జైలుకు పోలే. అవినీతి కేసులో, చీప్ లిక్కర్ల కేసులో జైలుకు పోయింది, నాటుసార కేసులో జైలుకు పోయించినామా కూడా ప్రభుత్వం గురించి మాట్లాడితే ఎట్లండి నేను అనేది. వాళ్ళు ఆ కుటుంబ నిర్వాహకంతోనే కదా మనమందరం కూడా తెలంగాణ యువత ఇవాళ ఇబ్బందుల పాలైంది. ఆనాడు ఉద్యోగాలు ఇవ్వకుండా అక్రమాలు అవినీతి చేసుకొని తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది కదా, ప్రజలు స్వేచ్ఛ గలవగలుగుతారు, వాళ్ళ సమస్యని మాట్లాడగలుగుతారు, వినిపించుకోగలుగుతారు. ఇవాళ ఒకేసారి మనం వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్న అవన్నీ సాధ్యమైనంత మేరకు పరిష్కారం దిశగా అమలు అవుతున్నాయి కదా. తెలంగాణ యువత కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కదా 60,000 ఉద్యోగాలు ఇవ్వాలినో, రైతు రుణమాఫీ జరిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కదా. ఇవాళ దేశంలోనే రికార్డు స్థాయిలో ఇవాళ పంట కొనుగోలు జరిగింది. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పండించిన పంట రైతన్న కుప్పల దగ్గర గోసపడి ఏడ్చింది కదా, ఆత్మహత్యలు చేసుకుంటు కదా, కుప్పల మీదనే మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనం చూసి. ఇలా తెలంగాణలో ఎక్కడన్నా రైతు ఆత్మహత్యలు ఉన్నాయండి? ఎక్కడన్నా నిరుద్యోగ ఆత్మహత్యలు ఉన్నాయా? పోరాటాలు ఉన్నాయా? ధర్నాలు ఉన్నాయా? అలాంటి తెలంగాణను మనం నిర్మించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అందాల పోటీల మీద మీరు ఏదో అందాల పోటీలు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో జరిపిస్తా ఉంటే ఇప్పుడు మీరు అన్నటువంటి విధంగానే అన్నదాతలు సైతం కూడా గోసలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో ఆ బాధలు ఎందుకు మీకు కనబడట్లేదు అనేది అన్నదాతలు ఆర్తనాదాలు లేని తెలంగాణ నిర్మించినాం, ఆకలి లేని తెలంగాణ నిర్మించినాం. ఈ రోజు అన్ని ఆకలి లేని తెలంగాణ నిర్మించి ప్రతి వ్యక్తికి 6 కేజీల ఉన్నటువంటి సన్న బియ్యాన్ని ఇచ్చి ఇవాళ వాళ్ళు కలలు కన్నటువంటి కడుపు నిండా తినే భోజనాన్ని ప్రభుత్వం సమకూర్చింది. ఎక్కడన్నా ఈ దేశంలో ఇలాంటి స్కీములు ఎక్కడ లేవు నేను అంటున్నా. వీటి గురించి మాట్లాడరు. ఇవాళ అన్నదాత వెలుగుల్లో జీవితంలో వెలుగులు నింపే ప్రయత్నం జరిగింది. ఒకవైపు బోనస్ 500 బోనస్ మనం ఇవ్వగలిగినాం సన్నోట్లకు. ఇవాళ వాళ్ళు పండించిన ధాన్యాన్ని ఎక్కడ తరుగు లేకుండా లేకపోతే దళారు వ్యవస్థ లేకుండా మనం కొనుగోలు చేయగలిగాం. ఎందుకు అన్ని పేపర్లలో అదే తరుగు పేరు మీద వాళ్ళు దోచుకుంటా ఉన్నారు అనేది ఎక్కడ లేదండి. అన్ని పేపర్లలో ఇలా వార్తలు అవే ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కడ కూడా ఏ రైతు కూడా అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణలో అత్యంత అద్భుతంగా కొనుగోలు జరిగింది. అవినీతికి అవకాశం లేకుండా, తావు లేకుండా. ఇప్పుడు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో పౌర సరఫరాల మంత్రిగా ఇవాళ చాలా అద్భుతంగా నిరంతరం అక్రమ మిల్లర్లకు కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. గతంలో ఆ పరిస్థితి లేకుండా అక్రమ మిల్లర్లు, దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా రాజ్యం ఏలారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని చర్చకు మీరు పెట్టండి, మన తొలి వెలుగు ద్వారా అటు బీజేపీ అయినా పెట్టండి, బీఆర్ఎస్ అయినా పెట్టండి, చర్చకు సిద్ధం అండి. దేనికైనా వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకు ఒక 2-3 స్కీములే కనబడుతుంటాయి తప్ప తెలంగాణలో ప్రజలు ఏం కోరుకున్నారు మనం అది చేయగలుగుతాను. ఇవాళ తెలంగాణ యువత ప్రధానంగా డ్రగ్స్ లాంటి, గంజాయి లాంటి, కొకైన్ లాంటి బారిన పడితే అసలు హైదరాబాద్లో మధ్యాహ్నం 12 గంటలకి తాగి ఊగి రోడ్ల మీద పండి అత్యాచారాలు లేకపోతే ఇంకో రకంగా దాడులు జరుగుతుంటే కూడా గత పాలకులు పట్టించుకోవాలి. ఇవాళ పోలీస్ వ్యవస్థ అత్యంత స్ట్రాంగ్గా ఉంది.
ఇవాళ గంజాయి డ్రగ్స్ లాంటి ముట్టుకుంటేనే కనీసం పట్టుకోవాలనుకుని ఎవరైనా సరఫరా కానీ తాగాలంటే కూడా గదగద వణికే పరిస్థితి కనబడుతుంది. మొన్న కూడా ఒక హాస్పిటల్ సంబంధించిన ఓనర్ దొరికింది కదా కోకాయిన్ తీసుకుంటూ. ఫ్రీ డ్రగ్స్ ని మనం చేయగలిగినాం తెలంగాణలో, హైదరాబాద్ లో పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు పనిపాట లేకుండా తయారయ్యారు, ప్రభుత్వాన్ని విమర్శించడమే తయారయ్యారు. ఎక్కడో ఉన్నటువంటి సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి ప్రజలకు మనం వారధిగా పనిచేయాలనే సోయి లేకుండా వాళ్ళకు పోయింది. ఎంతసేపటికి ప్రతి దగ్గర వాళ్ళు ఓట్ల రాజకీయం కోసం ఆలోచిస్తూ ఉంటారు తప్ప వేరే పని లేదు. నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళ ఎజెండా ఒకటే. హరీష్ రావుకే తలతోక లేదు, ఆయన గమ్యం ఏందో తెలియదు, ఆయన కూడా రోజు కోటి మాట్లాడుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కూడా కుమ్మక్కై ఒక రకంగా ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరో పక్కన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసినటువంటి అసలు వ్యాఖ్యలకు అసలు అర్థమే లేదన్నటువంటి అభిప్రాయాన్ని చెనగాని దయాకర్ గారు చెప్తా ఉన్నారు. మరొక పక్కన పాకిస్తాన్కైనా అప్పు పుడుతుందని చెప్పేసి ఏదైతే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఈ విధమైనటువంటి పరిస్థితికి రావడానికి తన మామ అయినటువంటి కేసీఆర్ ప్రధానమైనటువంటి కారణం అంటూ తన ఉద్దేశాన్ని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మనతో.